నమస్కారం. ఈ వీడియోలో మనం భాగాహారం భావన గురించి పిల్లలకు ఎలా నేర్పొచ్చు అని చూద్దాం. 1వ నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకం ఈ విధంగా ఉంది. విద్యార్థులు 5వ తరగతి చివరి నాటికి భాగాహారం భావనను స్పష్టంగా తెలుసుకోవాలి. తర్వాత పెద్ద సంఖ్యలో భాగాహారం సమస్యగా ఇవ్వబడినప్పుడు వారు దాన్ని పరిష్కరించాలి. కానీ భాగాహారం అనే భావన పిల్లలకు ఎందుకు గందరగోళంగా ఉంటుంది? పిల్లలు భాగాహారం సమస్యలను పరిష్కరించేటప్పుడు భాగాహారం స్థాన విలువకు అనుగుణంగా చేయాలి. అంటే స్థాన విలువ తెలియకుండా ప్రతి సంఖ్యను దాని స్థాన విలువ ప్రకారం భాగాహారం చేయాలి. దాన్ని తెలియకుండా ఉండడం. అలాగే పిల్లలు భాగాహార నియమాలను తెలుసుకోవాలి. గుణకారం దాని నియమాలను కలిగి ఉన్నట్లే భాగాహారంకు నియమాలున్నాయి. వారు వాటిని దృష్టిలో ఉంచుకొని భాగాహారం నేర్చుకోవాలి. చివరిగా భాగాహారం అంటే ఎక్కాలను బట్టి కొట్టడం. ఇది పిల్లలు మరియు ఉపాధ్యాయులలో ఒక అపోహ. ఈ కారణంగానే భాగాహారం భావన పిల్లలకు చాలా కష్టమని అనిపిస్తుంది. భాగాహారం భావనను నేను పిల్లలకు సమర్థవంతంగా నేర్పడానికి నేను ఏ రూపురేఖల్ని అనుసరించాలి? ఈ భావనను నేను ఏ ఫ్రేమ్వర్క్లో వారికి నేర్పించగలను? మనం చూస్తే భాగాహారం నేను స్థాన విలువ ప్రకారం విభజించాలి. అది నంబర్ 1. మరొక ప్రశ్న, నేను అతి పెద్ద సంఖ్య నుంచి భాగాహారం ఎందుకు ప్రారంభించాలి? వ్యవకలనం, సంకలనం, గుణకారం ప్రతిదీ చిన్న స్థానం అంటే యూనిట్ల స్థానం నుంచి మొదలవుతుంది. కానీ నేను భాగాహారంను అతిపెద్ద స్థానం నుంచి ఎందుకు ప్రారంభించాలి? విద్యార్థులు ఈ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. చివరిగా భాగాహారం అనునది సరళీకృత వ్యవకలనం. ఇప్పుడు భాగాహారంను పిల్లలకు బోధించడానికి ఉపయోగపడే టీఎల్ఎంలు ఏమిటో చూద్దాం. మొదట ఈ చదరపు కౌంటర్లు, ఈ పసుపు క్యూబులు, ఈ సంఖ్య పూసలు మరియు ₹1 ఆట నోట్లు, వీటిని 2వ మరియు 3వ తరగతి విద్యార్థులకి ఉపయోగిస్తాం. భాగాహారంను విజువలైజ్ చేయడానికి మనం వీటిని ఎలా ఉపయోగించవచ్చు? మనం ఈ సాధనాలతో ప్రారంభించవచ్చు. 3వ, 4వ మరియు 5వ తరగతుల కోసం మనం బేస్ 10 బ్లాకులను ఉపయోగించవచ్చు మరియు ₹1000 వరకు ఆట డబ్బు ఉపయోగించవచ్చు. మొదట ఈ చదరపు కౌంటర్లతో ప్రారంభిద్దాం మరియు భాగాహారం భావనను ఎలా తీసుకురాగలమో చూద్దాం. తర్వాత మనం ఈ పసుపు క్యూబులు మరియు సంఖ్య పూసలను ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ చదరపు కౌంటర్లు నా దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. 8 చదరపు కౌంటర్లున్నాయి. నేను 4 స్నేహితులకు పంచాలి అన్నప్పుడు ఇవి చాక్లెట్ అయి ఉంటే వాటిలో కొందరికి నేను ఎక్కువ మరియు ఇతరులకు తక్కువ ఇవ్వగలనా? లేదు. అందరికీ పంచడం, విభజించడం అంటే సమానంగా పంచాలి. అందరికీ ఒకే విధంగా ఇవ్వాలి. వాళ్లకి ఎన్ని వస్తాయి మరియు ఎన్ని మిగులుతాయో చూద్దాం. నా దగ్గర 8 బిళ్లలున్నాయి మరియు నేను 1, 2, 3, 4 స్నేహితులకు పంచాలి. నేను మొదట ఏం చేయాలి? వాటిలో ప్రతి ఒక్కరికి ఒకటొకటి ఇస్తాను. మిగిలిని ఇంకొకటి ఇచ్చి చూస్తాను. ఇంతకుముందు ఒక్కొక్కటి వచ్చింది, ఇప్పుడు 2 చొప్పున దొరికినాయి. నా దగ్గర ఏమీ మిగల్లేదు. మొత్తం 8
నలుగురు స్నేహితుల మధ్య పంచాను. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 2. అందరికీ వచ్చిందా? అవును, అందరికీ 2 దొరికినాయి. ఎవరికీ ఎక్కువ రాలేదు, ఎవరికీ తక్కువ రాలేదు. నా దగ్గర 12 బర్ఫీలున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 బర్ఫీలను 3 స్నేహితులకు పంచాలి. నేను వాటిని ఎలా పంచాలి? నా దగ్గర 12 ఉన్నందున 1 కంటే ఎక్కువ ఖచ్చితంగా ఇవ్వచ్చు. కాబట్టి 2తో ప్రారంభిద్దాం. దీనికి కారణం నా దగ్గర 3 కన్నా ఎక్కువ ఉందని నాకు ఇప్పటికే తెలుసు. అందువల్ల వాళ్ళకి 2 చొప్పున ఇద్దాం. కొన్ని మిగిలి ఉన్నాయా? అవును, మన దగ్గర మరికొన్ని ఉన్నాయి. మనమేం చేద్దాం? నేను వారికి ఇంకొకటి ఇస్తాను. ఇవన్నీ వెళ్తాయా? మళ్ళీ మిగిలిని 3 ఉన్నారు, 3 బర్ఫీలున్నాయి. నేను ఒక్కొక్కటి ఇస్తే ఎన్ని వచ్చాయి? నాతో ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 12 ఉన్నాయి. 3 స్నేహితులకు పంచాను. అందరికీ 4 చొప్పున వచ్చినాయి. ఎవరైనా ఎక్కువ లేదా తక్కువ పొందారా? లేదు. ప్రతి ఒక్కరికి సమాన పరిమాణం లభించింది. అనగా ఒక్కొక్కరికి 4 బర్ఫీలు మరియు నా దగ్గర ఏమీ మిగల్లేదు. మనం ఇప్పుడు ఏం చేశాము? మన దగ్గర ఉన్న వస్తువులని ఎంతమంది ఉంటే వాళ్లకి సమానంగా పంచాము. దీన్ని మనం సంఖ్య పూసలతో ప్రయత్నించవచ్చు. అది ఎరుపు మరియు తెలుపు పూసల గొలుసు. ఈ గొలుసులో నా దగ్గర 20 పూసలున్నాయి. ఈ 20 పూసలను 4కి సమానంగా పంచాలి. మనమేం చేయాలి? నేను ఒక్కరికి ఒకటి ఇస్తాను. నేను ఈ స్ట్రింగ్ నుంచి బయటకు తరలించలేను. ఎలా చేయాలి? 20 ఉన్నాయి, మొత్తం 20 ఖాళీ అవ్వాలి. మీరు ఇంతకుముందు చూసినట్లుగా మనం పంచే కార్యక్రమం చేసినప్పుడు నా దగ్గర ఏమీ మిగల్లేదు. ఎవరికి పంచాలో వాళ్ళకి సమాన వాటా వచ్చింది. కానీ నా దగ్గర ఏమీ మిగల్లేదు. అయితే పిల్లలు భావనను అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గమేంటి? నేను ఒకటిస్తే మరియు 4 ఉంటే ఇంకా చాలా మిగిలిని. నేను ఒక్కొక్కరికి 2 ఇస్తే ఎంతమందికి పంచాలి? 4కి. ఇక్కడ పెట్టేస్తాను. ఎంతమంది ఉన్నారో. నేను 2 ఇస్తే నా దగ్గర ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. నేను వారికి 3 చొప్పున ఇస్తే 3 చొప్పున ఇస్తే అయినా కూడా ఇంత మిగిలింది. 4 పంచితే 4 చొప్పున వచ్చినాయి. అయినా కూడా నా దగ్గర ఇంకా మిగిలి ఉన్నాయి. 5 చొప్పున ఇస్తే ఏమవుతుందో చూద్దాం. అవును, నా దగ్గర ఏమీ మిగల్లేదు. అందరికీ ఎన్ని దొరికినాయి? 1, 2, 3, 4, 5. ప్రతి ఒక్కరికి దొరికిందా? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. కాబట్టి అందరికీ 5 వచ్చినాయి. ఎవరికీ తక్కువ రాలేదు, ఎవరికీ ఎక్కువ రాలేదు. కానీ ఈ పంచడం లేదా భాగాహారంలో మనం ఏం చేశాము? మనం ఒక ఊహతో ప్రారంభించాం. నేను ఒక్కొక్కరికి 1 ఇస్తే ఖాళీ అవుతుందా? 2 చొప్పున ఇస్తే ముగిస్తుందా? అదేవిధంగా మనం పదే పదే వ్యవకలనం చేశాం. అంటే మనం అదే పరిమాణాన్ని మళ్ళీ తీసేశాం. మనం 2 చొప్పున ఇవ్వమని మరియు తరువాత 3 చొప్పున ఇవ్వమని అనుకున్నాం. మనం 5 చొప్పున ఇచ్చినప్పుడు మాత్రమే ఉన్న అన్ని 20 పూసలు ఖాళీ అయినాయి. అంటే పునరావృత వ్యవకలనం అనునది
సరళీకృత భాగాహారం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి వ్యక్తికి ఎన్ని పూసలు వస్తాయా ఆ సమాధానం మనకు ఇప్పటికే తెలిసి ఉండాలి. దీని అర్థం భాగాహారం ద్వారా మనకు సమాధానం తెలిస్తేనే పదే పదే వ్యవకలనం చేయడం సులభమవుతుంది. కానీ భాగాహారం అంటే ఏంటి? ఇది పంచడం. ప్రతి వ్యక్తికి ఎంత లభిస్తుంది అని పంచిన తర్వాత మాత్రమే నాకు తెలుస్తుంది. అందువల్ల పునరావృత వ్యవకలనం గురించి మనం వారికి చివరిలో అర్థమయ్యేలా చెప్తాం. ఇప్పుడు మనం ఈ బర్ఫీలను నలుగురికి పంచుదాం. నా దగ్గర ఎన్ని బర్ఫీలు ఉన్నాయో చూద్దాం. ఎన్ని బర్ఫీలు ఉన్నాయి మరియు ఎంతమందికి నేను పంచాలి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నేను ఈ 13 బర్ఫీలను 1 2 3 4 నలుగురికి పంచాలి. ప్రారంభించడానికి నేను 2 చొప్పున ఇస్తాను. చాలా బర్ఫీలు మిగిలిని ఒక్కొక్కరికి 2 ఇస్తే ముగిస్తుందని నేను అనుకున్నాను, కానీ అవలేదు. అప్పుడు నేను వారికి ఇంకొకటి ఇస్తాను. నా దగ్గర మళ్ళీ 1 మిగిలింది. అందరికీ 3 చొప్పున వచ్చాయి. ఈ 4వది ఎవరికీ లభించదు, ఎందుకంటే అది సమానంగా పంచడం కాదు. నేను ఇక్కడ ఇస్తే అతనికి 4 వస్తుంది మరియు మిగతా వాళ్ళకి 3 మాత్రమే వస్తుంది. కాబట్టి భాగాహారంలో ఏదైనా మిగిలి ఉన్నప్పుడు మనం మిగిలినవిని శేషం అని అంటాం. ఇప్పుడు దీన్ని ఆట డబ్బుతో అదే ప్రయత్నిద్దాం. 1 2 3 4 5 6 7 8 9. నేను ఈ 9 రూపాయలను నలుగురికి సమానంగా పంచాలి. 1 2 3 4. ప్రతి ఒక్కరికి 1 చొప్పున లభించింది. ప్రతి ఒక్కరూ 2 చొప్పున పొందగలరా? అవును. 1 రూపాయి మిగిలింది. దీన్ని శేషం అంటారు. ప్రతి వ్యక్తికి సమానంగా లభించిన దాన్ని భాగఫలం అని అంటాం. అంటే మీకు లభించిన దాన్ని భాగఫలం అని అంటారు. ఇప్పుడు మనం పెద్ద సంఖ్యను తీసుకొని పంచడం చేస్తే మనం ఎలా పంచాలి అంటే, మనం 1 అంకెల మరియు 2 అంకెల సంఖ్యల నుంచి 3 అంకెల సంఖ్యలకు మారినట్లయితే మనం దాన్ని పంచడం చేస్తే ఎలా చేయాలి? నా దగ్గర ఇప్పుడు 1 2 3 4 వందలు మరియు 1 2 3 4 5 6 పదులు 460 మరియు 1 2 3 4 యూనిట్లు. 464 బేస్ 10 బ్లాక్స్ ఉన్నాయి. నేను నలుగురికి పంచాలి. పంచడం అంటే నా దగ్గర ఇక్కడ పెద్ద సంఖ్య ఉంది. స్థాన విలువ ప్రకారం పంచడం చేస్తాను. ఇప్పటి వరకు మనం స్థాన విలువను ఉపయోగించలేదు. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించాలంటే 464ను రాసి ప్రారంభించాలి. 464. ఇది యూనిట్ల స్థానం, ఇది పదుల స్థానం, ఇది వందల స్థానం. నేను ఎక్కడి నుంచి పంచడం ప్రారంభించాలి? యూనిట్ల నుంచా, పదుల నుంచా, లేదా వందల నుంచి ప్రారంభించాలా? ఇది భాగాహారం నియమం. డివిజన్ అత్యధిక స్థాన విలువ నుంచి ప్రారంభించాలి. ఇక్కడ అతిపెద్ద స్థాన విలువ ఏది? ఇది 100. కాబట్టి మీరు 100 స్థానం నుంచి భాగాహారం ప్రారంభించాలి. నేను ఎందుకు అలా చేయాలి? ఎందుకంటే నేను గురువుని. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కానీ మీరు మనకు చెప్పారు, సంకలనం, వ్యవకలనం మరియు గుణకారం 1ల స్థానం నుంచి మొదలుపెట్టండి. తక్కువ స్థాన విలువ నుంచి ప్రారంభించండి. మనం నేర్చుకున్నది అది. కానీ ఇప్పుడు మనం భాగాహారం కోసం అతిపెద్ద స్థానం నుంచి ప్రారంభించాలి అంటున్నారు. మనం ఎందుకు చేయాలి? ఒక కథ వింటాం. ఇప్పుడు నా తలపై ఒక బుట్ట ఉంది మరియు ఇది దాంట్లో ఉంది. ఇది పనసపండు, ఇది మామిడి పండు, ఇది నిమ్మకాయ.
ఇవన్నీ అంటే 4 పనసపళ్ళు, 6 మామిడి పళ్ళు మరియు 4 నిమ్మకాయలు. నేను దీన్ని నా తలపై బుట్టలో తీసుకెళ్తున్నాను. నా తలపై బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గించుకోవడానికి నేను తీసుకోవలసిన మొదటి పండు ఏంటి? నేను నిమ్మకాయలను బయటకు తీస్తే బరువు తగ్గుతుందా? మామిడి పళ్ళు తీస్తే బరువు తగ్గుతుందా? లేదా నేను పనసపండు తీస్తే తగ్గుతుందా? మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు పిల్లలు ఏం చెబుతారు? పనసపండు. ఎందుకంటే ఇక్కడ పళ్ళలో భారీది పనసపండు. నేను పనసపండును తీస్తేనే నా తలపై భారం తగ్గుతుంది. కాబట్టి నేను మొదట 4 పనస పళ్లను పంచడం చేస్తే నా దగ్గర 6 మామిడి పళ్ళు మరియు 4 నిమ్మకాయలు మిగిలింటాయి. అప్పుడు నా తలపై బరువు తగ్గుతుంది మరియు అది తేలిగ్గా ఉంటుంది. ఈ కథ నుంచి మనం అత్యధిక స్థానం విలువ నుంచి ఎందుకు ప్రారంభించాలో అర్థం చేసుకోవచ్చు. పిల్లల్ని గందరగోళాల్ని లేదా ప్రశ్నను మనం ఈ విధంగా పరిష్కరించగలము. ఈ కథ ద్వారా అప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుంటే తదుపరి ప్రక్రియకు వెళదాం. ఇప్పుడు నేను 464 బేస్ 10 బ్లాకులను నలుగురికి పంచడం చేయబోతున్నాను. నేను అదే విషయాన్ని బోర్డులో ఒక అమూర్త భావనగా రాస్తాను. అంటే మూర్త దశలో నేను ఏ చర్య చేసినా మూర్త దశలో ఉన్న సంభాషణ, నేను ఆ సంభాషణను బోర్డు మీద రాస్తాను. సంభాషణలో పొరపాటుంటే అదే సంభాషణ బోర్డులో ప్రతిబింబిస్తుంది. ఏది సరైనదో అది కూడా బోర్డు మీదకు వెళ్తుంది. కాబట్టి సంభాషణ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం. ఇప్పుడు మనకు తెలుసు 464లో మొదట గ్రీన్ ప్లేట్ అంటే 100 గ్రీన్ ప్లేట్ మొదట ఇవ్వాలి. ఎందుకంటే ఇది అత్యధిక స్థాన విలువను కలిగి ఉంది. మనం వాటిని పంచడం చేస్తే ప్రతి వ్యక్తికి ఎన్ని వస్తుంది? ఇది పెద్ద స్థానం. అందరికీ ఇచ్చాను. ఎన్ని దొరికినాయి? 1 1 1 1. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక చొప్పున వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను 100వ స్థానంలో పంచడం చేశాను. ఎన్ని? 4. నేను అలా చేసినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 1. మనకి ఇక్కడ ఏముంది? నా దగ్గర ఎన్ని 100లున్నాయి? 4 ఉన్నాయి. నేను వాటిని పంచడం చేసినప్పుడు ఎన్ని 100లు ఇవ్వబడ్డాయి? ఈ విధంగా ఎన్ని ఇవ్వబడ్డాయి? ఇది నా దగ్గర ఉన్నవి. ప్రతి ఒక్కరికి ఇది లభించింది. ఇదే ఇవ్వబడింది. ఇవ్వడం అంటే ఏంటి? నా దగ్గర ఏదో ఉంది, నేను వారికి ఇచ్చాను. మనం వ్యవకలనంలో చూశాము. నా దగ్గర ఉన్నదాన్ని నేను ఇస్తే మనం ఏం చేయాలి? మనం తీసేస్తాం. నా దగ్గర 400 ఉన్నాయి. నేను 400నిచ్చాను. నా వద్ద ఎన్ని 100లు మిగిలి ఉన్నాయి? ఏమీ లేదు. మన దగ్గర 100లున్నాయా? ఇవ్వడానికి లేదు. కానీ నా దగ్గర ఏముంది? నా దగ్గర 6 10లున్నాయి. కరెక్టా? మనం చూద్దామా? నా దగ్గర 6 10లున్నాయి. ఇది 10 స్థానం. నా దగ్గర 6 ఉన్నాయి. ఇప్పుడు నేను దాన్ని పంచాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎన్ని లభిస్తుందో చూద్దాం. 2 ఇవ్వగలమా? చూద్దాం. 2 ఇచ్చి చూద్దాం. ఓహో, ఒక వ్యక్తికి ఏదీ లభించదు. కాబట్టి మనం 2 చొప్పున ఇవ్వలేం. పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇచ్చి చూద్దాం. 1 1 1 1. పూర్తిగా 4 10లు ఇవ్వబడ్డాయి. నా దగ్గర 2 10లు మిగిలినాయి. అందువల్ల నేను ఎన్ని 10లను కలిగి ఉన్నాను? 6 10లు. ఎన్ని 10లనిచ్చాను? 4 ఇచ్చాను. ఒక్కొక్కరికి ఎన్ని 10లొచ్చాయి?
ఒక్కొక్కరికి ఒక 10 వచ్చింది. ఇది కరెక్ట్ కదా? ఒక్కొక్కరికి ఒక 10 వచ్చింది. నా వద్ద ఉన్న 6 పదులలో 4 పదులని ఇచ్చాను. అందువల్ల నేను తీసేయాలి. తీసినప్పుడు ఎన్ని పదులు మిగిలున్నాయి? 1, 2. కాబట్టి నా దగ్గర 2 పదులు మిగిలి ఉన్నాయి. నేను ఈ పదులను ఇవ్వలేను. కానీ ఈ చర్య లేదా ఈ కార్యాచరణ యొక్క లక్ష్యం నా వద్ద ఉన్న ప్రతిదాన్ని ఖాళీ చేయడం. నా దగ్గర 2 పదులున్నాయి మరియు అది ఖాళీ అవ్వడం లేదు. ఇంకా ఉంది. నా దగ్గర 4 ఒకట్లున్నాయి. నేను ఈ 2 పదులను ఇవ్వలేను, కానీ నేను ఇచ్చే తీరాలి. ఇది ఖాళీగా ఉండాలి. నేనెలా పంచాలి? ఆల్రైట్, నేను ఈ పదులను బ్యాంకుకి తీసుకెళ్తే బ్యాంకు నాకు చిల్లర ఇస్తుంది. నేను బ్యాంకుకు వెళ్తాను. నేను బ్యాంకుకు వెళ్ళి 2 పదులిస్తే వారు నాకేమిస్తారు? ఒకట్లలో చిల్లర ఇస్తారు. వారు నాకు ఎన్ని ఒకట్లు ఇస్తారు? ఒక 10కి ఎన్ని ఒకట్లు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నేనెంత ఇచ్చాను? 2 పదులు. అందువల్ల నాకు ఇంకొక 10 రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 20 ఒకట్లున్నాయి. ఈ 20 ఒకట్లు ఇప్పటికే 4 ఒకట్లున్నాయి. కాబట్టి నా దగ్గర పూర్తిగా ఎన్ని ఒకట్లున్నాయి? 24 ఒకట్లున్నాయి. 24 ఒకట్లు. నా దగ్గర 2 పదులున్నాయి. నేను బ్యాంకుకిచ్చాను. బ్యాంకు నాకు 20 ఒకట్లు ఇచ్చింది. ఆ 20 ఒకట్లతో నా దగ్గర 24 ఒకట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 24 ఒకట్లున్నాయి. ఈ 24 ఒకట్లను నేను పంచొచ్చా? అవును, నేను చేయగలను. కానీ ఎలా? ముందు 2 పంచుతాను. చాలా మిగిలి ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరికి మరో 2 ఇస్తాను. మరికొన్ని మిగిలి ఉన్నాయి. ఇంకొకటి ఇస్తాను. ఇప్పుడు అన్నీ ఖాళీ అయినాయి. ఈ సందర్భంలో పిల్లలు 1 చొప్పున లేదా 2 చొప్పున లేదా 3 చొప్పున పంచడం చెయ్యొచ్చు. ఇది వారి ఆలోచనా సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. 3 ఇచ్చినా కూడా మిగిలి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా వారు ఒకసారి ఒకదాన్ని మాత్రమే ఇవ్వాలనే షరతు పెట్టకూడదు. ఇప్పుడు ప్రతిదీ పంచడం చేయబడింది. 24 యూనిట్లు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. మొదటి వ్యక్తికి 6 వచ్చింది. రెండో వ్యక్తికి 1, 2, 3, 4, 5, 6. సేమ్ క్వాంటిటీ వచ్చిందా చూడాలి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. కాబట్టి మనం పూర్తి వస్తువులను ఏం చేశాం? ఇక్కడ రాద్దాం. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? వారికి 6 వచ్చింది. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 24. నేను మొత్తం 24 ఇచ్చానా? అవును. ఏం మిగిలింది? ఏమీ లేదు. ఉన్న మొత్తం 24ను అన్నీ పంచినప్పుడు ప్రతి ఒక్కరికి 6 వచ్చింది. నా దగ్గర ప్రారంభించడానికి 464 ఉంది. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. అందరికీ ఎంత వచ్చింది? 116. ఇది అమూర్త రూపంలో. మూర్త రూపంలో 100, 10, 6. 116, 100, 10, 6. 116. ప్రతి ఒక్కళ్ళకి 116 వచ్చినాయి. కాబట్టి ఇది మనం మూర్త దశలో మరియు అమూర్త దశలో చూశాం. భాగాహారంలో కూడా ప్రాతినిధ్య దశ ఉంది. కానీ సాధారణంగా ఈ ప్రాతినిధ్య రూపం ఉపయోగించబడదు. ఎందుకంటే ఎప్పుడు మనకు పంచవలసిన విషయాలు ఎక్కువ ఉంటాయో, భాగాహారం పెద్దది అయినప్పుడు
నోట్ పుస్తకంలో చోటు లేకపోవడం కోసం ప్రాతినిధ్య రూపం మనం నోట్ పుస్తకంలో రాయడం కష్టమవుతుంది. ఈ సంభాషణ ద్వారా మనం మూర్త నుంచి అమూర్త దశకి వెళ్ళడానికి కారణం అదే. ఇప్పుడు డివిజన్ సమస్యను ఆట డబ్బులతో చేద్దాం. ఇది 4 అంకెల సంఖ్య. ఈ కార్యాచరణ ఏంటంటే, నా దగ్గర 1000, 1020 మరియు 1, 2, 3, 4, 5 అంటే 1025 ఉంది. నా దగ్గర ఈ మొత్తం ఉంది. నేను దీన్ని 5 మందికి పంచాలి. 1, 2, 3, 4, 5 నేను 5గురికి ఇవ్వాలి. మన తరగతిలో మనం 5 పిల్లలకు ఇవ్వచ్చు. మనం దాన్ని ఎలా ఇస్తాం? డబ్బును ఇక్కడ పెడదాం. ఇక్కడ బోర్డు మీద రాద్దాం. 1025. ఇక్కడ మనకు వందలు లేవు. మా దగ్గర 100 రూపాయల నోట్ లేదు. స్థాన విలువను రాద్దాం. యూనిట్లు, పదులు, వందలు, 1000. భాగాహారం ప్రక్రియను చూసినప్పుడు మాకు ఒక ముఖ్యమైన నియమం లేదా ఒక పద్ధతి అర్థమైంది. భాగాహారంను స్థాన విలువ ప్రకారం చేయాలి. మనం భాగాహారం చేసిన ప్రతిసారి స్థాన విలువను రాయడానికి కారణం అదే. ఎంతమందికి మనం దీన్ని పంచాలి? మనం దీన్ని 5గురికి పంచాలి. ఇది వ్యక్తుల సంఖ్య. ఇది నా వద్ద ఉన్న మొత్తం. కాబట్టి మనం ప్రారంభించినప్పుడు మనకు పనసపండు కథ ఉంది. ఇది అందరికీ తెలుసు. మొదట మనం భారీ వస్తువును తీసేయాలి. అంటే మనం అతిపెద్ద స్థానం నుంచి భాగాహారం ప్రారంభించాలి. ప్రారంభిద్దాం. 5గురికి పంచాలంటే మన దగ్గర 1000 రూపాయల నోటు ఎంత ఉంది? కేవలం 1. 5గురికి మీరు ఒక నోటు ఎలా ఇస్తారు? నేను ఒక వ్యక్తికి మాత్రమే ఒక నోటు ఇవ్వగలను. కాబట్టి దీన్ని పంచలేము. కానీ నేను తప్పక పంచాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? 1000 స్థానాలను పంచుకోవాలంటే ప్రతి వ్యక్తికి ఎంత లభిస్తుందో రాద్దాం. మీరు 5 మందిలో 1000ని పంచుకుంటే ప్రతి ఒక్కరికి ఎంత లభిస్తుంది? వారిని అడగండి. మీకు ఎన్ని 1000 నోట్లు వచ్చాయి? సమాధానమేంటి? ఏమీ లేదు. నిల్, 0. కాబట్టి ఎవరికీ ఏమీ లభించలేదు. కానీ నేను ఒక 1000 ఇవ్వాలి. నేను ఏమివ్వాలి? ఏం చేయాలి? బ్యాంకుకు వెళ్ళాలి. నేను బ్యాంకుకు వెళ్ళినప్పుడు నా దగ్గర ఎంత చిల్లర వచ్చింది? చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా దగ్గర 10 100 నోట్లు వచ్చాయి. ఇప్పుడు బ్యాంక్ మరియు ఎవరైతే చిల్లర పొందడానికి వెళ్తారో బ్యాంక్ ఎంత ఇచ్చింది? రిసీవర్ చిల్లరను లెక్క పెట్టాలి. బ్యాంక్ దాన్ని లెక్కపెట్టి ఇస్తుంది. కానీ మనం డబ్బు డిపాజిట్ చేయడానికి లేదా చిల్లర కోసం వెళ్ళినప్పుడు డబ్బును ఎల్లప్పుడూ లెక్క పెట్టాలి. ప్రతి ఒక్కరూ దీన్ని ఇక్కడ లెక్క పెట్టాలి. గుర్తుంచుకోండి. ట్రస్ట్ బట్ వెరిఫై. అంటే మీరు అవతలి వ్యక్తిని నమ్మినా కూడా వెరిఫై చేయండి. ఎందుకంటే చిల్లర ఇచ్చిన వ్యక్తి 9 లేదా 11 నోట్లను ఇవ్వచ్చు. అప్పుడు సమాధానం కూడా తప్పు అవ్వచ్చు. బ్యాంక్ దాన్ని లెక్క పెట్టినప్పటికీ డబ్బును స్వీకరించేవారు దాన్ని మళ్ళీ లెక్క పెట్టాలి. మనం దాన్ని లెక్క పెడదాం. 1000 రూపాయల నుంచి ఎవరికీ ఏమీ లభించలేదు. కానీ మనం 1000 రూపాయలు ఖర్చు కూడా చేయలేదు. మనం ఖర్చు చేశామా? మనం దాన్ని ఖర్చు చేయలేదు. కానీ మనం దాన్ని బ్యాంకుకు తీసుకెళ్ళాము. మనకు బ్యాంకు నుంచి ఏమొచ్చింది? 10 100 నోట్లు. కరెక్టా? మనం ఇక్కడ ఉన్నదాన్ని రాస్తున్నాం. మనం దాన్ని పంచుకోవడం ద్వారా
ఒక 1000 ఖర్చు చేయలేదు. మనం దాన్ని పంచడం చేసినందున అది కనిపించలేదు. కానీ మనం బ్యాంకుకు వెళ్ళి 10, 100 నోట్లు వచ్చింది. ఇప్పుడు మనం అందరికీ 10, 100 నోట్లను ఇవ్వగలమా? చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇద్దాం. ఇంకొకటి ఇవ్వచ్చా? ఇంకొకటి ఇస్తే అన్నీ ఇవ్వబడ్డాయి. నా దగ్గర 100 రూపాయల నోట్లు లేవు. నా 1000 రూపాయల నోట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏమీ మిగల్లేదు. ప్రతి ఒక్కరికి ఎన్ని వందలొచ్చాయి? అడుగుదాం. ఎన్ని వచ్చినాయి నీకు? 1, 2. ప్రతి ఒక్కరూ 2 పొందారా లేదా ఎవరైనా ఎక్కువ పొందారా? అందరికీ 2 మాత్రమే వచ్చింది. ఇక్కడ రాద్దాం. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 2. నేను మొత్తం 100 రూపాయల నోట్లను ఖాళీ చేశానా? నేను తీసేస్తే నా దగ్గర 100 నోటు లేదు. అయితే ఏం మిగిలింది? నా దగ్గర 10 నోట్లు 2 ఉన్నాయి. ఎలా రాయాలి? నా దగ్గర 2 10 నోట్లు ఉన్నాయి. మనం ఈ 2 నోట్లను పంచుకోవాలి. 2 నోట్లు ఉన్నాయి మరియు 5గురికి పంచాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మనం 5గురికి 2 10 రూపాయల నోట్లను ఇవ్వలేము. ఒక్కొక్కటి ఇస్తే వాటిలో 2 మాత్రమే లభిస్తాయి. ఏం చేయాలి మళ్ళీ? ప్రతి ఒక్కరూ ఎన్ని 10లను పొందారు? ఎవరికైనా ఇవ్వగలమా? ఇవ్వలేము. నేనేం చేయాలి? మళ్ళీ బ్యాంకుకు వెళ్ళాలి. నేను బ్యాంకుకు వెళ్తే 10 రూపాయలకు నా దగ్గర ఏ చిల్లర వస్తుంది? నా దగ్గర 100 లేదా 1000 రూపాయి లభిస్తుందా? పిల్లలకు అది తెలుస్తుంది. నేను 10లను ఇస్తే నాకు చిల్లర 1 రూపాయి నోట్లో వస్తుంది. మనకి 20 నోట్లు దొరకాలి. చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నా దగ్గర 20 నోట్లు వచ్చాయి. అయితే 10 రూపాయల నోట్లు ఏమైంది? ఎవరికైనా అందులో ఏదైనా దొరికిందా? అడుగుదాం. మీకెన్ని వచ్చాయి? దొరకలేదు. నేను పంచుకొని ఖర్చు చేశానా? లేదు. ఏం చేశాను? నేను బ్యాంకుకి వెళ్ళి 21 రూపాయి నోట్లను తీసుకున్నాను. అలా కాకుండా నా దగ్గర ఇప్పటికే ఎన్ని రూపాయి నోట్లున్నాయి? 1, 2, 3, 4, 5. నా దగ్గర 25 రూపాయలున్నాయి. ఇప్పుడు మనం 25 రూపాయలు పంచడం చేయగలమా? నా దగ్గర 5గురు ఉన్నారు. 25 రూపాయలు అంటే 1, 2, 2 ఇచ్చి చూద్దాం. ప్రతి ఒక్కరికి 2, తర్వాత మళ్ళీ 2 ఇద్దాం. 4 చొప్పున వచ్చినాయి. ఇంకొకటి ఇచ్చి చూద్దాం. 1, 1, 1, 1. మొత్తం 1 రూపాయి నోట్లు ఖాళీ అయినాయి. అందరికీ ఎన్ని రూపాయలు వచ్చాయి? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ప్రతి ఒక్కరికి 5 వచ్చింది. కాబట్టి అందరికీ సమాన వాటా వచ్చింది. మరియు వారందరికీ 5 రూపాయల నోట్లు వచ్చాయి. నా దగ్గర ఉన్న మొత్తం 25 రూపాయలు అయిపోయాయి. ఏమైనా మిగిలిందా? లేదు. నా దగ్గర 0 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ 1025 రూపాయలను 5గురికి విభజించే ప్రక్రియను మనం మూర్త రూపంలో ఒక ఆట ఆడాము మరియు అమూర్త రూపంలో మనం దాన్ని బోర్డుపై రాశాము. మనం దీన్ని చదరపు గడుల
నోట్బుక్లో ప్రాక్టీస్ చేసినప్పుడు స్థాన విలువ ప్రకారం ఎలా రాయాలో మనకు తెలుస్తుంది. నోట్బుక్లో మనం ఈ విధంగా చేయొచ్చు. సాధారణంగా పిల్లలు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? 1025 దీన్ని 5 ద్వారా విభజించాలి. తరచుగా పిల్లలు భాగాహారం అంటే ఎక్కాలు అని తీసుకుంటారు. మీకు 5 ఎక్కా తెలిస్తే నేను సులభంగా చేయగలను అని వారు అనుకుంటారు. ప్రారంభిద్దాం. 5 రెండ్ల 10 0 5 5 సార్లు 25 25 తీసేస్తే 0. చాలా తరచుగా పిల్లలు ఈ సమాధానం ఇస్తారు. ఎందుకంటే వారు స్థాన విలువ ప్రకారం చేయలేదు. మనకిక్కడ 205 వచ్చింది, కానీ ఇక్కడ 25 వచ్చింది. ఎందుకు? పిల్లలు బట్టి చేసిన ఎక్కాలపై దృష్టి పెడతారు మరియు కాన్సెప్టు తెలియకుండా దాన్ని ఎక్కాలని ఆధారంగా పెట్టుకొని తప్పు కాన్సెప్టు ఫలితంగా తప్పు సమాధానం పొందుతారు. అందువల్ల మనం భాగాహారంను మూర్త రూపంలో వస్తువులతో చేయాలి, భావనను అర్థం చేసుకోవాలి. ఆపై మనం దాన్ని అమూర్త రూపంలో చేసి పిల్లలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఈ సమస్యలో 1025 రూపాయలని 5 జనాలకి పంచాలి. మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ప్రతి దశలో మనం ఏ ప్రశ్న అడుగుతాము మరియు సమాధానం ఏంటి. ఇక్కడ చూడండి, నా దగ్గర ఎంత ఉంది, నేను ఎంత ఇచ్చాను, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది, నా వద్ద ఎంత మిగిలింది. నా దగ్గర ఎంత ఉంది, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది, నేను ఎంత ఖర్చు చేశానో, నా వద్ద ఎంత మిగిలింది. ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అదే ప్రశ్నల సమితి. కరెక్టా? నా దగ్గర ఎంత ఉంది, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది, నేను ఎంత ఖర్చు చేశాను, నా దగ్గర ఎంత ఉంది, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది, నేను ఎంత ఖర్చు చేశాను, నా దగ్గర ఎంత మిగిలింది, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది, నేను ఎంత ఖర్చు చేశాను. కాబట్టి మనం ప్రతి స్థాన విలువ గురించి ఈ ప్రశ్న అడగాలి మరియు చివరి సంఖ్యను చేరుకునే వరకు ప్రశ్నలను అడగడం కొనసాగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా, సంభాషణం ద్వారా భాగాహారం సమస్యను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మనం 1025 రూపాయలను 5గురికి ఎలా భాగాహారం ద్వారా పంచాలో చూశాం. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎందుకంటే ఈ డివిజన్ ఆపరేషన్ని ప్రత్యేకత ఏంటంటే మనం దాన్ని స్థాన విలువ ప్రకారం విభజిస్తున్నాము. కాబట్టి ప్రతి స్థానం మన దగ్గర ఏముందో పంచడం చేయడానికి మనం బయలుదేరాము. మనం పంచడం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి స్థాన విలువలో ఏదో లభించిందా, మనం దీన్ని తనిఖీ చేయాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. 391 3 నుంచి భాగించాలి. అవసరమైన సంభాషణను ఉపయోగించుకుందాం. మొదట గమనించవలసిన స్థాన విలువ ఇప్పుడు రాద్దాం. మొదట 100, 300 ఉన్నాయి. నేను దాన్ని ముగ్గురికి పంచితే ప్రతి ఒక్కరికి ఒక 100 వస్తుంది. కాబట్టి నేను కలిగి ఉన్న 100లను అన్నిని నేను ఎగ్జాస్ట్ చేశాను. ఏమీ మిగల్లేదు. నా దగ్గర ఇప్పుడు ఏముంది? 9 10 రూపాయలు ఉన్నాయి. 10ల 9 నోట్లు. నేను దాన్ని సమానంగా ఇవ్వాల్సి వస్తే ఒక్కొక్కరికి ఎన్ని లభిస్తాయి? అందరికీ 3 10 రూపాయలు. నా దగ్గర ఉన్న 10 నోట్లు నేను ఖాళీ చేశానా? 3 తోటి గుణించితే నా దగ్గర 9 వచ్చింది. దీని అర్థం సమాన మొత్తాలను ఇచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ మిగలలేదు. నా దగ్గర ఇంకా ఏముంది? 1 రూపాయి ఉంది.
నేను ఈ ₹1 ఎవరికివ్వాలి? ముగ్గురికివ్వాలి. ముగ్గురికి ₹1 ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని ₹1 నోట్లు వచ్చాయి? దొరుకుతుందా? నా దగ్గర ₹1 మాత్రమే ఉంది. ముగ్గురికివ్వాలి. సాధ్యమా? కాదు. ప్రతి ఒక్కరికి ఏమీ లభించదు. అయితే మనం ₹1 ఖర్చు చేశామా? లేదు. ఎందుకంటే ఎవరికీ అది లభించలేదు మరియు అది నా వద్ద ఉంది. పిల్లలు చేసే సాధారణ తప్పు ఏంటంటే వారు ఈ 0 రాయడం మర్చిపోతారు. ఇక్కడ దీన్ని శేషం అని రాస్తారు. ఇది ఇక్కడకు తీసుకురాబడిన తర్వాత వారు ఈ ప్రక్రియను కొనసాగించరు. మరో ఉదాహరణ తీసుకుందాం. ఈ ఉదాహరణలో మనమేం చేశాం? నా దగ్గర వందల స్థానంలో 3, పదుల స్థానంలో 9, యూనిట్ స్థానంలో 1 ఉంది. అందరికీ ఎంత వచ్చింది? ప్రతి స్థానంలో పదుల స్థానంలో 3, వందలలో 1 మరియు యూనిట్ల స్థానంలో ఏమీ లేదు. మరొక ఉదాహరణ తీసుకుందాం. 5445. ఈ డబ్బును 5గురికి సమానంగా పంచాలి. మొదట స్థాన విలువను రాద్దాం. యూనిట్ 10, 100, 1000. మొదటి స్థానం 1000. వేలాది చోట్ల 5 మంది ఉన్నారు మరియు నా దగ్గర 5 నోట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక నోటు వస్తుంది. నేను 1000 నోట్లని ఖాళీ చేశాను. నా దగ్గర ఏమీ లేదు. ప్రతిదీ ఇవ్వబడింది. ఒక్కరికి ఒకే నోటు వచ్చింది. నా దగ్గర ఇప్పుడు ఏముంది? 4 ₹100 నోట్లు ఉన్నాయి. 4 ₹100 నోట్లను 5గురికి ఎలా పంచాలి? ఒక్కొక్కరికి ఎన్ని ₹100 నోటు వస్తుంది? ఎవరికైనా దొరుకుతుందా? లేదు. 4 5 కన్నా తక్కువ. ఎవరికీ 100 నోట్లు రావు. కాబట్టి ఎవరికీ 100 ఇవ్వలేను. కానీ నా దగ్గర ఇంకా 400 నోట్లున్నాయి. నేను దీన్ని ఖర్చు చేయలేదు. నేను 4 నుంచి 0ను తీసేస్తే నా దగ్గర 400 నోట్లు మిగిలి ఉన్నాయి. కానీ నేను దాన్ని ఖాళీ చేయాలి. అది ఎలా చేయాలి? అది ఖాళీ చేయడానికి నేను బ్యాంకుకు వెళ్ళి ఇస్తాను. బ్యాంకు నాకేమిస్తుంది? 40 ₹10 ఇస్తారు. పదులలో 40. కానీ నా దగ్గర ఇప్పటికే 4 10 నోట్లు ఉన్నాయి. అందువల్ల మొత్తంగా నా దగ్గర 44 ₹10 నోట్లున్నాయి. ప్రతి వ్యక్తికి ఎన్ని 10 నోట్లు రావచ్చు? ప్రతి ఒక్కరికి కనీసం 8 ₹10 నోట్లు లభిస్తాయి. కాబట్టి 10కి 40 10 నోట్లు ఇవ్వబడ్డాయి. నాతో ఎన్ని మిగిలున్నాయి? 4. నా దగ్గర 4 ₹10 నోట్లు ఉన్నాయి. నేను 5గురికి 4 నోట్లను ఇవ్వలేను. కానీ నేను పూర్తిగా పంచాలి. నేనేం చేయాలి? నేను బ్యాంకుకు వెళ్ళాలి మరియు చిల్లర తీసుకుంటే నా దగ్గర ఎంత చిల్లర వస్తుంది? 41 నోట్లు వస్తాయి. నా దగ్గర ఇప్పటికే 5 ₹1 నోట్లున్నాయి. మొత్తంగా 45 ₹1 నోట్లు ఉన్నాయి. అందువల్ల ఒక్కొక్కరికి ఎన్ని రూపాయల నోట్లు వస్తాయి? ఒక్కొక్కరికి 9 నోట్లు వస్తాయి. అయితే నా దగ్గర ఎంత డబ్బు మిగిలింది? 5445లో 45 యూనిట్లను ఇచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ మిగలలేదు. ఈ ఉదాహరణలో మనం ఏం చూడవచ్చు? 100వ స్థానంలో ఎవరికీ ఏమీ లభించలేదు. ఇంతకుముందు మనకు యూనిట్ల స్థానంలో ఏమీ రాలేదు. మునుపటి సమస్యలో 1025ను 5గురికి పంచాము. ఈ సమస్యలో మనం ఏం చేశాము? 1 10 100 1000.
ఏ స్థానంలో మనకు డబ్బు రాలేదు? 1000లో ఏమీ లేదు. మనం చూసిన ప్రతి ఉదాహరణలో కొన్ని సందర్భాల్లో మనకు ఒకట్ల స్థానంలో ఏమీ లేదు, వందల స్థానంలో ఏమీ లేదు, ఇక్కడ వేల స్థానంలో ఏమీ లేదు, మరియు పదుల స్థానంలో ఏమీ లేదు. ఉపాధ్యాయులు తరగతి నిర్వహించి పాఠం కోసం సిద్ధమైనప్పుడు వారు ఇలాంటి ఉదాహరణలు దృష్టిలో ఉంచుకోవాలి మరియు విభిన్న ఉదాహరణలతో భాగాహారంను నేర్పించి అప్పుడు వారి సంభావిత అవగాహన బలంగా మారుతుంది మరియు అపోహలు లేదా తప్పు అవగాహనకు అవకాశం ఉండదు. ఉపాధ్యాయులు తరగతికి ఈ విధంగా సిద్ధమై వచ్చినప్పుడు పిల్లలలో భావన గురించి స్పష్టత వస్తుంది. ఇప్పుడు కొన్ని వాస్తవాలు, భాగాహారం వాస్తవాలు, డివిజన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. దీన్ని ఉదాహరణగా తీసుకుందాం. 20ను 5 ద్వారా భాగించండి. మనం దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. మనం 20ని 5 ద్వారా భాగించితే ఏం సమాధానం వస్తుంది? 4 కదా. అదే 20ను 4 ద్వారా భాగించితే మనకు 5 వస్తుంది. మనం 4 మరియు 5 గుణిస్తే 20 వస్తుంది. మనకిక ఒక డివిజన్ వాస్తవం నుంచి మరొక గుణకారం వాస్తవం కనిపిస్తుంది. భాగాహారం గురించి ఒక వాస్తవం మరియు గుణకారం గురించి మరొక వాస్తవం. మనం ఈ వాస్తవాలను చూస్తాం. దీన్ని మనం కూడిక వాస్తవాలు వ్యవకలంలో ఉన్నాయని ఇంకొక వీడియోలో చూసాం. ఇప్పుడు భాగాహారం యొక్క కొన్ని నియమాలను పరిశీలిద్దాం. మొదట మనం 0 ద్వారా భాగిస్తే, అంటే నా దగ్గర ఏమీ లేదు కాని నేను 5గురికి పంచాలి. ఇది సాధ్యమా? ఒక్కొక్కరికి ఎంత లభిస్తుంది? నా దగ్గర ఏమీ లేదు, నేను 5 మందికి ఏమివ్వాలి? అంటే ప్రతి ఒక్కరికి ఏమీ లభించలేదు. నా దగ్గర 5 ఉంది, నేను దాన్ని ఒక వ్యక్తికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత వచ్చింది? నా దగ్గర 5 ఉన్నాయి, 5 చదరపు కౌంటర్లు, 5 రూపాయలు. నేను దాన్ని కేవలం ఒక వ్యక్తికి ఇవ్వాలి. కాబట్టి నేను అతనికి అన్ని వస్తువులను ఇవ్వగలను. అప్పుడు ప్రతి ఒక్కరికి 5 కౌంటర్లు లేదా 5 రూపాయలు ఏమైనా లభిస్తుంది. నా దగ్గర 5 1 నాణేలున్నాయి. నేను 5 మందికి ఇస్తే ప్రతి వ్యక్తికి ఎంత లభిస్తుంది? ప్రతి ఒక్కరికి 1 రూపాయి లభిస్తుంది. నా దగ్గర 5 రూపాయలున్నాయి, దాన్ని 0 మందికి ఇస్తాను. నేను అస్సలు ఇవ్వను. అందరికీ ఎంత వచ్చింది? అంటే అక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేరు, నేను ఎవరికీ ఇవ్వలేదు. అందువల్ల వారికేమొచ్చింది? ఎవరూ లేనందున ప్రతి ఒక్కరికి ఎంత వచ్చింది అని ఎలా చెప్పగలను? మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ దీనికి సమాధానం లేదు. తదుపరి తరగతులలో తెలుసుకుంటాం. దీన్ని అనంతం అంటారు, ఇన్ఫినిటీ. ఇవి భాగాహారంలో కొన్ని నియమాలు. పిల్లలు వీటిని గుర్తుంచుకుంటే వారు చాలా సులభంగా భాగాహారం చేయగలరు. మనం భాగాహారంలో మూర్త రూపం మరియు అమూర్త రూపంలో చూశాం. ప్రాతినిధ్య స్థాయి లేదా రిప్రజెంటేషనల్ స్టేజ్, దీంట్లో
లేదు అని మనం పేర్కొన్నాం. ఎందుకంటే మనం ఎక్కువ మందికి పంచడం చేస్తున్నప్పుడు మనం మొత్తం సమూహానికి ప్రాతినిధ్యం చూపించలేం. నేను ఒక ఉదాహరణ ఉపయోగిస్తున్నాను. నా దగ్గర 393 రూపాయలు నేను ముగ్గురికి ఇవ్వాలి. ఈ ముగ్గురెవరు? ఇది మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, ఇది మూడవ వ్యక్తి. 1, 2, 3. 393లో ఒకట్లు, పదులు, వందలు ఈ 3 స్థానాలున్నాయి. భాగాహారం సమయంలో మనం ఏం చెప్పాం? ప్రతి ఒక్కరూ ప్రతి స్థానం ఏదో ఒకటి పొందాలి. కొన్నిసార్లు వారు ఏదో పొందుతారు, కొన్నిసార్లు వారు పొందలేరు, ఏమీ దొరకకపోవచ్చు. ఈ ఉదాహరణలో ప్రతి ఒక్కరికి అన్ని స్థానంలో రావాలంటే మనం ఈ విధంగా చూడవచ్చు. యూనిట్లు, పదులు, వందలు. నా దగ్గర 3 100 నోట్లున్నాయి. మనం వందల నుంచి ఎందుకు ప్రారంభించాలి? భాగాహారంలో మనం గరిష్ట స్థానం నుంచి ప్రారంభించాలి. 100 ఇక్కడ అత్యధిక స్థాన విలువ. మనం ఇక్కడ ప్రారంభించినప్పుడు మనకు వందలలో 3 ఉన్నాయి మరియు మనం దాన్ని ముగ్గురికి ఇవ్వాలి. కాబట్టి ఒక్కొక్కరికి 100 రూపాయలు లభిస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక నోటు వచ్చింది. నా దగ్గర ఉన్న వందలనన్నీ ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయల 9 నోట్లున్నాయి. ప్రతి వ్యక్తికి ఎంత లభిస్తుంది? ముగ్గురికి 9 నోట్లనివ్వాలి. కాబట్టి ఒక్కొక్కరికి 3 10 రూపాయల నోట్లు వస్తాయి. ఒక వ్యక్తికి 3, రెండవ వ్యక్తికి 3, మూడవ వ్యక్తికి 3 10 రూపాయల నోటు. కాబట్టి 3, 6, 9. నేను మొత్తం 10 రూపాయల నోట్లను పంచేశాను. నా దగ్గర ఇప్పుడు 3 1 రూపాయి నోట్లు ఉన్నాయి. అందరికీ 1 రూపాయి 1 నోటు వస్తుంది. ఈ విధంగా మనం ప్రాతినిధ్యం ద్వారా పరిష్కరించుదాం. కానీ ముగ్గురికి బదులుగా ఇక్కడ 13 మందికి పంచాలంటే ఈ ప్రాతినిధ్య దశలో 13 సార్లు రాయడానికి మనకు స్థలం ఉండదు. లేదా మనం పేజీని తిప్పి ఎలా పంచడం చేయాలో చూడవలసి ఉంటుంది. కాబట్టి ప్రాతినిధ్య దశలో పంచడం చేయవలసిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ప్రాతినిధ్య రూపం విస్తరించి పెద్దగా చేస్తుంది మరియు చదరపు గడుల నోట్బుక్లో రాయడం కుదరదు. అందువల్ల మనం ప్రాతినిధ్య దశను అయినంత అవాయిడ్ చేస్తాం. మనం మూర్త వస్తువుల నుంచి అమూర్తకి సంభాషణ ద్వారా భాగాహారం చేస్తాం. ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? ప్రతి ఒక్కరికి 100, 30 మరియు 1. 131. ప్రతి ఒక్కరికి అదే వచ్చాయా? 131, 131. ప్రతి ఒక్కరికి 131 వచ్చింది. మరియు మనం అన్నిటినీ జోడిస్తే మనకు 393 లభిస్తుంది. ఇది చిత్రదశ. దీన్ని ప్రాతినిధ్య అని పిలుస్తారు. కానీ మునుపటి సమస్య మాదిరిగా కాకుండా మనం 9 సమూహాలను చేయలేదు. 9 గదులతో కూడిన ఇల్లు మనం ఆ విధంగా కూడా చూపించగలం. నేను ఇక్కడ కొనసాగిస్తాను. ఇది 100, ఇది 10, ఇది యూనిట్. 100, 10,
యూనిట్. ప్రతి స్థానంలో 9 గదులు. వందలలో ఎన్ని గదులున్నాయి? ఒక గది మాత్రమే. కేవలం 100 ఉన్నందున ఒక గది. పదుల స్థానంలో 3 గదులు మరియు యూనిట్లలో ఒక గది. అదేవిధంగా ఇక్కడ 100, 3 పదులు, 3 పదులున్నాయి. ఇక్కడ ఒక యూనిట్. ఇక్కడ కూడా నా దగ్గర 131, ఇక్కడ కూడా 131, 131. ఇలాగా చిత్ర దశలో 393 రూపాయలని ముగ్గురికి పంచితే ప్రతి ఒక్కరికి 131 రూపాయలు దొరుకుతాయి అని చదరపు గడుల నోట్బుక్లో స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు దైనందిన జీవితంలో భాగాహారం భావనను ఎలా ఉపయోగించాలో చూద్దాం. మొదట ఒక సమూహానికి పంచడం. ఇవాళ నా పుట్టినరోజు. నా దగ్గర 60 చాక్లెట్లున్నాయి. నా స్కూల్లో 20 మంది విద్యార్థులున్నారు. నేను అందరికి పంచాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తుంది? గుంపులో నా దగ్గర ఉన్నదాన్ని పంచుతున్నాను. ఇది ఒక ఉదాహరణ. ఇచ్చిన వస్తువులు. నా దగ్గర 12 పసుపు క్యూబులు ఉన్నాయి. 3 యొక్క ఎన్ని సమూహాలను మీరు చేయవచ్చు? 3 లాగా ఎన్ని సమూహాలను చేయగలగరు? ఇది పునరావృత వ్యవకలనం. ఇచ్చిన 12 క్యూబుల నుంచి 3 క్యూబ్స్ ఏం మిగిలిపోయాయో పదే పదే తీసివేయబడతాయి. ప్రతి సమూహానికి 3 వస్తాయి అని మనకు ఇప్పటికే తెలుసు. మనం ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం? మనం ఎంతమందికి ఇవ్వగలం? అదే 12ని నలుగురికి సమానంగా పంచాలంటే ఇచ్చిన తర్వాత మాత్రమే ఒక్కొక్కరికి ఎన్ని వస్తుందో తెలుస్తుంది. కాబట్టి సమాన సమూహాలను తయారు చేయడం మరియు సమానంగా పంచడం మధ్య వ్యత్యాసముంది. అదేవిధంగా డబ్బు. మన దగ్గర డబ్బున్నప్పుడు దాన్ని ఎలా పంచాలి? అక్కడ కూడా తేడా ఉంది. మనం అత్యధిక విలువైన నోటును, పెద్ద డినామినేషన్ ఉన్న నోట్లని మొదట పంచడం చేస్తాం. డబ్బులు లెక్క పెట్టినప్పుడు కూడా మనం ఈ పద్ధతిని అనుసరిస్తాం. నా వద్ద 2005 నోట్లు, 500 యొక్క 1 నోటు, 10 యొక్క 80 నోట్లు మరియు ₹1 యొక్క 100 నోట్లు ఉంటే మనం అత్యధిక విలువైన నోట్ నుంచి లెక్క పెట్టడం ప్రారంభిస్తాం. అదేవిధంగా పంచడం చేసినప్పుడు కూడా మనం అత్యధిక విలువైన నోటు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. భాగాహారంను చూడటానికి మరొక మార్గం ఏంటంటే, మనం ఇచ్చిన మొత్తం వస్తువును సమాన భాగాలుగా విభజించి జనానికి ఇస్తాం. నా దగ్గర ఒక పిజ్జా లేకపోతే చపాతీ లేదా దోశ కలిగి ఉండొచ్చు. నేను 2 ముక్కలు చేసి పంచుతున్నాను. అది కూడా పంచడమే, కానీ ఇది భిన్నాలలో సంభవిస్తుంది. ఈ రకమైన పంచడం భాగాహారంలో కూడా వర్తిస్తుంది, కానీ ఇది ఒక భిన్నంగా పరిగణించబడుతుంది. భాగాహారంలో పిల్లలకు ఎందుకు అపోహలుంటాయి? దీన్ని మనం మిస్కన్సెప్షన్స్ అంటాము. మనం కొన్ని ఉదాహరణలు చూశాము. మనం స్థాన విలువ ప్రకారం విభజించకపోతే మరియు నేను ఇచ్చిన సంఖ్యను స్థాన విలువ ప్రకారం విభజిస్తే ప్రతి స్థానంలో ప్రతి ఒక్కరికి ఎంత వచ్చింది? ఈ వివరాలను మర్చిపోవడం. నాకు ఎక్కాలు బాగా తెలిస్తే భాగాహారం బాగా తెలుస్తుంది. ఈ ఆలోచనతో కొనసాగితే నేను ఎక్కాలను నేర్చుకున్న తరువాత విభజిస్తే
1025ను 5తో విభజించి సమాధానంగా 25గా ఇవ్వొచ్చు. మీరు స్థాన విలువ గురించి ఆలోచించినప్పుడు సమాధానం 205 అని రావచ్చు. ఇటువంటి అపోహలకు కారణం స్థాన విలువ ప్రకారం భాగాహారం చెయ్యకపోవడం. ఈ వీడియోలో మీరు పిల్లలకు భాగాహారం భావనను బోధించే విభిన్న పద్ధతి మరియు ఆకర్షణమైన మార్గాలను చూశారు.